ముస్లింలు అన్నింటా చాలా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడతారని లచ్చపేట జమా మసీద్ సదర్ మహమ్మద్ రఫీ అన్నారు. అలాగే జమా మసీద్ అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట జామా మసీదులో 2026 సంవత్సరానికి సంబంధించి నూతన సదర్గా మహమ్మద్ రఫీను ముస్లిం సోదరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సదర్గా ఏర్పడిన మహమ్మద్ రఫీ నయాబ్ సదర్లను సెక్రటరీ, క్యాషియర్ మొదలైన కమిటీ సభ్యులను ఎన్నుకొని నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ముస్లిం సోదరులంతా కలిసి తనను జామా మసీద్ సదర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నూతన కమిటీతో కలిసి పనిచేస్తూ జమా మసీద్ అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానన్నారు. అనంతరం 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని శాలువాతో సత్కరించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ సదర్లు ఎండి సాదక్, షాదుల్, క్యాషియర్ అబ్దుల్ హమీద్, సెక్రటరీ బాబా అర్షద్, సలహాదారులు హబీబ్, ఫయాజ్, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఈరోజు లచ్చపేట మైనార్టీ ముస్లిం కమిటీ నూతనంగా ఏర్పడైంది. ఇందులో నేను సదర్గానే ఉన్నాను. నాయబ్ సదరు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, క్యాషియరు, అరాకిన్ అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది. మళ్ళీ ఇక్కడ లచ్చపేటలో ఏదైనా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు మా లచ్చపేటలో. వాళ్ళ గురించి అన్ని రకాలుగా నేను ఎక్కడికైనా పోయి కానీ ఏది కానీ ఫండ్స్ కానీ తీసుకొచ్చి నేను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. మళ్ళీ ఇంకా ఏమిటంటే ఇక్కడ పిల్లలు ఏదైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళ గురించి కూడా మేము అన్ని రకాలుగా మేము సహకరించగలం. ముస్లింలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము పరిష్కరిస్తాం. మస్జిద్ కమిటీ కొత్తగా ఆవిర్భావం కావడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు ముఖ్యంగా మేమందరం కూడా ముస్లిం సోదరులందరం కలిసి ఈరోజు మొహమ్మద్ రఫీ సాహబ్ గారిని ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది. ఇది మాకు చాలా హర్షణీయం. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మరి తర్వాత మా ముస్లిం సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఇతన్ని ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది. మా నమ్మకం కూడా ఏంటంటే తన యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. అదే నమ్మకంతో మేము ఇక్కడ అతనికి సపోర్ట్ అనేటువంటి చేయడం జరిగింది. దీనికి మేము చాలా ఆనందంగా, హర్షణీయంగా భావిస్తున్నాం.